వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినే ఉన్నాడు. దాని గురించి ఆ వాక్యాన్ని మొదటిగా చదువుకుని మన దేవుని వాక్యం చూసుకుందాం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లని రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యము అని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయును, కృపామయును, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధానికి వచ్చిన నాయన, వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మేము ప్రార్థనా జీవితంలో విశ్వాసాలు ఎలా ఎదగవల్లో మాకు నేర్పించి మహింపదమని, మాతో మీరు అందరితో మీరే మాట్లాడి మహింపదమని యేసునామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ సమూయేలు 12వ అధ్యాయం 18-19 వచనాల్లో చూసుకుంటే, సమూయేలు ప్రభువుకు ప్రార్థించమని వాళ్ళు అడిగారు అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు సమూయేలును ప్రభువుకు ప్రార్థించమని కోరతారు. ఆయన గోధుమ పంట సమయంలో ఉరుములు మరియు వర్షాన్ని పంపుతాడు. సమూయేలు ప్రార్థించినప్పుడు అది గోధుమ పంట సమయం అంట. అది సాధారణంగా పొడి సమయం, వర్షాలు లేని సమయం, పొడి సమయం. ఆ సమయంలో వీళ్ళు సమూయేలు కోరుకున్నప్పుడు, ప్రభువును ప్రార్థించినప్పుడు ఉరుములు మరియు వర్షాన్ని దేవుడు పంపినట్లుగా చూస్తున్నాం. ఆ పొడి బారిన సమయంలో దేవుడు వర్షాన్ని పంపాడు. ఈ అద్భుత సంఘటన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ సంఘటన చూసినప్పుడు వాళ్ళు చాలా భయపడిపోతారన్నమాట. తరువాత వారు రాజును కోరుతూ తమ పాపాన్ని ఒప్పుకుంటారన్నమాట. మేము రాజును కోరాం కాబట్టి వాళ్ళ పాపాన్ని వాళ్ళు గ్రహించారు, ఒప్పుకుంటారన్నమాట. సమూయేలుతో వాళ్ళ పాపాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. మరియు వారు చనిపోకుండా తమ కోసం దేవుణ్ణి ప్రార్థించమని సమూయేలుని వేడుకుంటారు. మరొకసారి సమూయేలుని వేడుకుంటారన్నమాట. ఏమనంటే, మేము చనిపోకుండా మా కోసం, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, మేము చనిపోకుండా వాళ్ళందరి కోసం, మా కోసం దేవుణ్ణి ప్రార్థించమని సమూయేలును వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. సమూయేలు 12వ అధ్యాయం అదే 18-19 వచనాలు అనుకున్నాం కదా. సమూయేలు యెహోవాను ప్రార్థిస్తాడు. దేవుడు గొప్ప ఉరుములు, వర్షాన్ని పంపుతాడన్నమాట. దీనివల్ల ప్రజలందరూ ప్రభువుకు, సమూయేలుకి కూడా భయపడినట్లుగా మనం చూస్తాం. ఇది కీలకమైన గోధుమ పంట కాలంలో జరిగింది. ఏ కాలంలో జరిగింది? పొడిబారిన సమయం, కీలకమైన గోధుమ పంట కాలంలో జరిగింది. వర్షం లేనప్పుడు ఆకస్మికంగా తుఫాను దేవుడి నుండి వచ్చింది. అది ఎలాంటిది? శక్తివంతమైన మరియు ఊహించిన సంకేతంగా ఆ తుఫాను మారినట్లుగా మనం చూస్తాం. సమూయేలు 12-19లోనే చూసుకుంటే, ప్రజలు భయంతో సమూయేలు వైపు తిరిగారు. వాళ్ళు దేవుడికి భయపడ్డారు, సమూయేలుకి భయపడినట్లుగా ఈ వాక్యాలు తెలియజేస్తున్నాయి. ప్రజలు భయంతో సమూయేలు వైపు తిరిగి నీ సేవకుల కొరకు నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించుము అని అడుగుతున్నారు. ఆ తుఫాను రేగినప్పుడు మళ్ళీ వాళ్ళకి భయం వేసి, మేము చనిపోకుండా మా గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. 19వ వచనంలో భయంతో సమూయేలు వైపు తిరిగి ఏమన్నారు? నీ సేవకుల కొరకు, మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము, మేము చనిపోకుండా ఉండేలాగా మా గురించి ప్రార్థించుము. ఎందుకంటే మా ఇతర పాపాలన్నిటికీ రాజును అడుగుట వల్ల కలిగే చెడును మేము చేర్చాము. మేము చేసిన అన్ని పాపాలు, ఇతరమైన పాపాలన్నిటినీ దేవుని అడగకుండా రాజును అడుగుట వల్ల కలిగే చెడు మేము
చేర్చాము కాబట్టి వాటిని గురించి కూడా ప్రార్థన చేయమని వాళ్ళు కోరినట్టుగా మనం చూస్తున్నాం. ఈ వచనంలో మనకేం తెలుస్తుంది? వారు తమ పాపాన్ని అంగీకరించినట్లుగా మరియు దేవుణ్ణి ప్రార్థించమని సమూయేలుతో మొరపెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అభ్యర్థించినట్లుగా చూస్తున్నాం. పాపం ఒప్పుకోలమాట. వాళ్ళు ఎంతో తీవ్రంగా అంటే ఎంతో ఆదుర్దాగా వాళ్ళ పాపాన్ని ఒప్పుకొని సమూయేలుని ప్రార్థించమని కోరినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మరి మనం ఎలాగున్నాం? మనం ఎలాగున్నాం? మరి నీకు వచ్చే పరిస్థితులు, నీవు దేవుణ్ణి మర్చిపోయిన సమయం కానీ, ఆరాధించే సమయం కానీ, నీ జీవితంలో నా జీవితంలో వచ్చే కష్టాలు, సమస్యలు, బాధల్లో మన దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నామా? ఆయన ఆరాధిస్తున్నాం. కఠినమైన పరిస్థితుల్లో, పొడి సమయాలంటే కఠినమైన సమస్యల్లో, బాధలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శోధనలో మన దేవుని వైపు తిరుగుతున్నామా? అప్పుడైతే ప్రవక్తలు సమూయేలుని వాళ్ళు పాత నిబంధనలో ప్రార్థించమని కోరేవారు, వాళ్ళు ప్రార్థన చేసేవారు. క్రొత్త నిబంధనలో మరి మనం డైరెక్ట్గా మన దేవుని సన్నిధికి వెళ్ళి యేసు ప్రభు వారికి మనం మొరపెట్టుకోవచ్చు. మన హృదయంలో ఉన్న సమస్యలు కానీ, బాధలు కానీ, మనకేమేమి అవసరం ఉన్నాయో వాటన్నిటి గురించి మన గత కాలంలో ఆయన చేసిన మేళ్ళు, ఉపకారములు వాటిని బట్టి స్తుతిస్తూ మనం ప్రార్థన చేస్తున్నామా? ఆ కఠినమైన సమస్యలో దేవునిపై ఆధారపడి ఆయన చేసే అద్భుతమైన సంఘటనల గురించి వేచి చూస్తున్నామా? ఆయన కొరకు మనం కనిపెడుతున్నామా? అంతేకాకుండా మనం ఏమైనా తెలిసి రక్షణ పొందిన మనము తెలిసి తెలియక పొరపాట్లు తెలిసి కొన్ని తెలియక కొన్ని మరి ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మనం ఎన్నో తప్పులు, పొరపాట్లు, పాపాలు చేస్తూ ఉంటాం. అవన్నీ దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకుంటున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మీరు నేను ఎలాగున్నాం? మన తప్పిదాలు ఒప్పుకుంటున్నామా? ప్రార్థిస్తున్నామా? కఠినమైన సమయాల్లో ఆయన సన్నిధికి ఇంకనూ ప్రార్థించేవారుగా, కనిపెట్టేవారుగా, ఆయన జవాబు గురించి వేసి చూసేవారుగా మనం ఉన్నామా? మన పట్ల గొప్ప కార్యము, అద్భుత కార్యము జరగాలని మనం వేచి చూస్తున్నామా? మనం గమనించుకోవాల్సిన వారమే.